బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం సోదాలు చేస్తోంది. 10 మంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం సోదాలు చేస్తోంది. 10 మంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. రైటిక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, 10 మంది అధికారుల బృందం కవిత ఇంట్లో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తుంది. ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి? హరిత, పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ లో కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం కనబడుతుంది. ఇటు ఐటీ అధికారులు ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా దాదాపు 10 మందితో కూడినటువంటి బృందం ఇటు ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు కూడా దాడులు చేస్తున్నట్టుగా తెలిసింది. దాదాపు గంట క్రితం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే ఈ సోదాలు కరుగుంటే ఇటు రాజకీయ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ లో కూడా కొంత కలవరపాటు అయితే గురైంది. పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు రాబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే ఫోన్లన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పిఎల్ కావచ్చు, పిఎస్లు కావచ్చు, వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని పక్కకు పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. సోదాలు కూడా రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం సోదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఇంకా దాదాపు గంట నుంచి ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే ఈ సోదాలు జరుగుతుండటంతో రాజకీయాల వర్గాల్లో కొంత ఉత్కంఠ వాతావరణం. ఇప్పటికే లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో కేసు కూడా ఇప్పటికే కొనసాగుతా ఉంది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కపిల్ సిబాల్ ఏదైతే తన తరపు న్యాయవాది ఉన్నారో తాను అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 19న విచారణకు సంబంధించి దాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం లిక్కర్ కుంభకోణం కేసు అనేది దాదాపు 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించడం పట్ల రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే సోదాలు అయితే దాదాపు గంట నుంచి కొనసాగుతా ఉన్నాయి. అందులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది ఫోన్లతో పాటు తన ఫోన్ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సోదాలకు సంబంధించి రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, ఇటు ఎన్నికల కోడ్ అమలవుతున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదన్న ఇండికేషన్ ఇచ్చేందుకు సోదాలు జరుగుతున్నాయా, మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే దానిపైన కూడా కొంత మనకు క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం అయితే ఈ సోదాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలాంటి క్రమాలు చోటు చేసుకుంటాయి, దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ సోదాలకు ఎలాంటి వస్తాయనేది మాత్రం ఇంకా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే 10 మందితో కూడినటువంటి బృందం ప్రస్తుతం హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి దాదాపు 10 మంది అధికారులు కూడా వచ్చినట్టుగా ప్రస్తుతానికైతే మనకు ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. వివరాలు అయితే మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. హరిత, కిరణ్, రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి కవిత ఇంట్లో ఇటువంటి సోదాలు జరగడంపై ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి నెక్స్ట్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో పొత్తులు కావచ్చు ఇటు నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఉంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనన్న వార్తలు పెద్ద ఎత్తున జోరుగా సాగుతుండడంతో ఎక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని చెప్పడానికి ఇండికేషన్స్ ఇచ్చే విధంగా ప్రస్తుతం అయితే ఆ సోదాలకు సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనూరాయల ఇంట్లోనే ఈ సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతుండటంపై కూడా కొంత రాజకీయ వర్గాల్లో అయితే ఒక ఆసక్తి నెలకొంది. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో కూడా వాళ్ళు దాదాపు 10 మంది ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా లోపల సోదాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ సోదాలకు సంబంధించి ఎలాంటి వాతావరణం ఉండబోతుంది, లోపల ఎలాంటి డాక్యుమెంట్స్ పరిశీలిస్తా ఉన్నారు ఏంటి అనే సోదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసులోనే సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు బృందం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏమన్నా డాక్యుమెంట్లు ఏమన్నా అదుపులో తీసుకున్నారా?
ప్రస్తుతానికైతే ఇంకా సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం కావచ్చు, అంతేకాకుండా ఆ ఫోన్లకు సంబంధించినటువంటి అంశంలో సిమ్ కార్డులు మార్చారు, ఫోన్లు మార్చారు అనే దానిపైన కూడా సిమ్ కార్డులతో పాటు ఫోన్లన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే వాళ్ళకు సమర్పించడం జరిగింది. గత 2 సార్లు కూడా ఇంట్లో సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, ఈడీ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎంక్వైరీలు కూడా దాదాపు ఢిల్లీలో తను 2 సార్లు విచారణకు హాజరయ్యారు. ఇంట్లో సిబిఐ విచారణ కూడా హాజరయ్యారు. వాళ్ళకి కావాల్సినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సమర్పించడం జరిగింది. ప్రస్తుతం ఆ సోదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. ఇంటి వద్ద మాత్రం ప్రస్తుతం అయితే 10 మంది ఇంకా సోదాలు అయితే లోపల నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. లిక్కర్ కుంభకోణం కేసులో కూడా విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి డాక్యుమెంట్స్ ఇంకా పరిశీలిస్తారు, ఆ డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఇంకా తీసుకుంటారు, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందని మాత్రం లోపల నుంచి కొంత మనకు క్లారిటీ అయితే రావాల్సింది. ఎస్కిరణ్, ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న టైంలో ఇలా జరగడంపై అటు నియోజకవర్గాలు కూడా ఏమంటున్నాయి? ప్రస్తుతం దాదాపు గంట నుంచే ఈ సోదాలు కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ నుంచి కూడా కొంత కౌంటర్ అయితే మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎన్నికల కంటే ముందు బీజేపీ బీఆర్ఎస్ ను ఇబ్బందులు పెట్టే విధంగా చేసేటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిప్పుకొట్టే విధంగా కార్యాచరణ కూడా ఉండబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదన్న ఇండికేషన్ ఇచ్చేందుకు బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా గతంలో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే సోదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియదు. వాటికి సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కౌంటర్ అటాక్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. ఎస్కిరణ్, ఇవాళ కూడా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఆ కోర్టు అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతూ వస్తుంది. ఇక ఏదైతే తన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ ఈ రోజు అందుబాటులో లేకపోవడంతో ఆ కేసు అనేది నెల 19కి వాయిదా పడింది. లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి గతంలో కూడా లాస్ట్ దాదాపు వారం రోజుల కింద కూడా ఆ విచారణకు రావాలని కూడా ఈడీ అధికారులు తనకు ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపించారు. కానీ ప్రస్తుతం కోర్టులో ఆ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాను ముందే ఖరారైనటువంటి షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో వాటి ప్రకారమే వెళ్తున్నాను కాబట్టి ఏదైనా సమాచారం కావాలంటే ఖచ్చితంగా వర్చువల్ పద్ధతిలో నేను అందుబాటులో ఉంటాను, మీకు ఏమైనా సమాచారం కావాలంటే కూడా అందిస్తానంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ఒక లేఖను ఇప్పటికే ఈడీ అధికారులకు రాయటం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఇంట్లోనే విచారించాలి అనే దానిపైన సుప్రీంకోర్టులో మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరైతే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇంట్లోనే విచారించాలనే దానిపైన కేసు కూడా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఆ కేసు కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కేసు కూడా ఈ రోజు ఉదయాన్నే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ నెల 19కి వాయిదా పడింది. ఈలోపే ఈ ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులంతా కూడా ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తుండడం పైన కూడా కొంత ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఒకటి ఓవరాల్ గా చూసుకుంటే లిక్కర్ కేసులో గతేడాది నుంచి విచారణ జరుగుతోంది, మనం చూస్తూనే ఉన్నాం. కేసు పరిణామాలు ఎలా ఉన్నాయి అసలు? లిక్కర్ కుంభకోణం కేసులో సౌత్ ఇండియా నుంచి దాదాపు 100 కోట్ల ముడుపులు ఎమ్మెల్సీ కవితకు అందాయి. దానిపైన కూడా ఇప్పటికే కేసు కొనసాగుతుంది. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు, ఎవరైతే మనీష్ సిసోడియా కావచ్చు, సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి కొంతమంది నేతలు, అంతేకాకుండా ఏపీలో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి ఇటు ఎమ్మెల్సీ కవితంగా చాలా కీలకంగా వ్యవహరించారు. ఏదైతే టెండర్ల ప్రక్రియలో కొంత తగ్గుముఖం చూపెట్టి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడుపులు అందాయి అనే దానిపైన కూడా కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో దాదాపు సిబిఐ ఎంక్వైరీకి ఇంట్లోనే విచారణకు హాజరయ్యారు. 2 సార్లు ఢిల్లీలో కూడా ఈడీ అధికారులకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు కావచ్చు, ఫోన్లు కూడా అవన్నీ చూపెట్టి వాళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు విచారణకు సంబంధించి నెల 19కి వాయిదా పడింది. తన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో నెల 19కి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత వెంటనే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులంతా కూడా లోపల సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకుంటారు ఏంటనేది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో కిరణ్, ఇంకా విచారణ జరుగుతున్న టైంలోనే ఇలాగా సోదాలు జరగడంపై ఏ విధంగా చూడొచ్చు మనం అసలు? ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఇటు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కావచ్చు, కొంతమంది కీలక నేతలకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు ఐటీ అధికారులు కూడా దాడులు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి కొన్ని రోజుల్లోనే ఈ పరిణామాలన్నీ కూడా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కావచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వస్తుందని కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. బీజేపీ కూడా ఈ 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణకు చేసినటువంటి అన్యాయం పైన కూడా
కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీని ఇరుకున పెట్టేందుకు, అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసేందుకు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏవైతే పోరాటం ఉందో దానిపైన దాడులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా తిప్పికొడతాం, వచ్చేటువంటి ఎన్నికల్లో తమదే పై చేయి ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసు ఏదైతే ఆ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదన్న ఇండికేషన్ ఇచ్చేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది కొంత వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే ఆ బీఆర్ఎస్ నేతల కౌంటర్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్ భూపతి.